ఏం చేస్తున్నారు పిల్లలు? కత్తి సాము చేస్తున్నారా? ఎందుకు ఆడుకుంటున్నారా? మరి బంద్ చేయండి. పని చేయమంటే మళ్ళీ ఇంటికి పోతామంటున్నారు. మీ అమ్మనేమో తాళం వేసి నాకు అప్పయిపోయాయి మిమ్మల్ని. నన్ను ఇట్లా ఎందుకురా ఇట్లా సతాయిస్తున్నారు మీరు? ఇంతకుముందు స్టవ్ కాడుకొని స్టవ్ వెలిగిస్తామని అట్లా చేసిండు, ముక్కుడు పట్టిండు. మళ్ళీ మీకు ఏమైనా దెబ్బ తగిలితే నా మీదకి రాదా? ఆ బాధ్యత అప్పయిపోయినందుకు. మీరు పిల్లలు కాదు, చిచ్చర పిడుగులు. మీ ఇద్దరు ఆడపిల్లలు కానీ అబ్బో ఏం అల్లరి చేస్తున్నారు. ఏమన్నా కొట్టకమంటే ఇంటికి పోతా అంటున్నారు. ఎందుకు ఇంటికి పోవడం? ఇంటికి పోతారా? ఎటు పోతారు? ఇది బంద్ చేయమంటే ఇంటికి పోతారా? అయ్యో, ఇంటికి పోతే తాళం ఉంది కదా. మరి మీ అమ్మ మళ్ళీ మీరు ఎట్లా మిస్ అయిపోయి తప్పిపోతే నా మీదకి రాదా? కొంచెం అల్లరి చేయకుండా ఇంటికి పోతారా? ఇంటికి పోతారా? అల్లరి చేయకమంటే సరే, కొంచెం కొట్టుకొని బంద్ చేయండి. బంద్ చేయరా? బంద్ చేయరా? అవే బంద్ చేయండి. సరేరా, కొంచెం అల్లరి చేయకండి. అమ్మో, ఇంకొకసారి నేను అసలు 15 నిమిషాలు ఇలా వస్తా అన్నది మీ అమ్మ. ఇప్పటికి దాదాపు 2 గంటల నన్ను 3 చెరువులు నీళ్ళు తాగించి 30 తిప్పలు పెడుతున్నారా మీరిద్దరు కలిసి. ఇట్లా మీరు పిల్లలు కాదురా అబ్బో, చిచ్చర పిడుగులు. మీతో నేలలేకపోతున్నా నేను. ఇంకోసారి మీ అమ్మ కూర్చుని పెట్టుకుంటే అంటే ఎప్పుడన్నా నాకు ఏదన్నా అవసరం ఉంటే షాప్కి వెళ్ళి తెప్పించిస్తుంది కదా అవి ఇవి. అందుకని మిమ్మల్ని భరించుకోక తప్పదేమో అనిపిస్తుంది. కానీ ఇట్లా అల్లరి చేస్తే నాకు పట్టబగలు చుక్కలు కనబడుతున్నాయి మీ అల్లరితో. కొట్టకండిరా. సరేరా, కొద్దిగా దూరంగా ఉంటారో కొట్టుకోండి. చెవులు పోతున్నాయి నాయి. కాస్త దూరం జరిగి కొట్టుకోండి. అక్కడికి వెళ్ళి కొట్టుకోండి. అక్కడ కొట్టుకోండి. కత్తి సాము అక్కడే చేసుకోండి. నడు, కత్తి సాము దూరంగా చేసుకోండి. బాయ్ 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 బాయ్. అటు దూరం చేసుకోండి. మంచి పిల్ల.